ధ్యానాంశం పోగొట్టుకునిన వెండి నాణెం 2వ భాగం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి పోగొట్టుకున్నటువంటి వెండి నాణెము అనేటువంటి ఉపమానంలో 2వ భాగంగా ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. దయచేసి వాక్యాన్ని వినండి. పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యంలో వెతకటంలో ఆ యొక్క యజమానురాలు, ఆ స్త్రీ కనపరిచినటువంటి ఆసక్తిని మనం చూసాం. అలాగనే పరలోకపు తండ్రి కూడా నశించిపోతున్నటువంటి మన పట్ల వెతకటానికి ఆయన చేసినటువంటి సంకల్పము గొప్పదని, అది కష్టమైనదని, మనం అనుకునేంత సులువైనది కాదనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన అనాది సంకల్పముగా ఎప్పటి నుంచో ఆలోచన కలిగి తన కుమారుని పంపించి ఆయన శిలువ రక్తము చేత ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి, అలాగనే దాని విషయమైనటువంటి పరిశుద్ధాత్మ సమాచారాన్ని మనకు అనుగ్రహించి ఈనాటికి తన సేవకుల ద్వారా అనేకమైనటువంటి చక్కని వాక్యాలు అందిస్తూ మనల్ని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇక్కడ వెతికేటటువంటి ప్రక్రియలో దేవుని కష్టాన్ని మనం గుర్తించాలి అనే విషయాన్ని నిన్న చూశాం. చూడండి, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు, మన క్రియలను బట్టి కాక, మనం పొందేటువంటి రక్షణ అనేటువంటిది మనల్ని వెతికేటువంటి విధానం ఎలాంటిదయ్యా అన్నట్టయితే, మనల్ని క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. స్వకీయ సంకల్పం అనేది ఒకటి ఉంది. అదేంటి స్వకీయ సంకల్పం అంటే, తనకు తానుగా ఒక చక్కని ఆలోచన ఉంది. ఏమని? ఈ భూమి మీద మనుషులందరూ తనకి వారసులుగా ఉండాలని, వారందరూ కూడా నీతిమంతులుగా ఉండాలని, వారందరూ కూడా సదాకాలము ఆయనతో సహవాసంలో ఉండాలని తనకి స్వకీయ సంకల్పము అంటే ఎవరో చెప్తే వచ్చేది కాదు, తనకు తానుగా వచ్చేది. దేవునికి స్వకీయ సంకల్పం ఉంది నీ పట్ల, నా పట్ల. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. అనాది కాలములోనే అంటే జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన ఆలోచన చేసుకున్నారు. నేను క్రీస్తులో, అంటే అబ్రహాము ఆ సమయంలో కూడా మనం చూస్తాం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములో నీ సంతానము ద్వారా భూమి యొక్క సమస్త జాతులు ఆశీర్వదింపబడాలి. అంటే మనం క్రీస్తు యేసులో రక్షణ పొందాము ఈ రోజు అన్నప్పుడు మనం ఏదో అప్పటికప్పుడు ఆలోచన చేసుకుని ప్రభు నమ్ముకున్నామండి, ఆయన నమ్ముకుంటే మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అని అంత సులువైంది కాకుండా, అనాది సంకల్పము, ఈ భూమి ఎందుకు తయారు చేయబడింది, ఈ యొక్క సర్వసృష్టి ఎందుకున్నది, ఈ భూమి మీద వాతావరణము, ఈ క్రమము, సృష్టి క్రమము ఎందుకు జరుగుతుందంటే దీని అంతట్లో కూడా దేవుని సంకల్పం ఉంది. దాని వెనక దేవుని సంకల్పం ఏంటంటే, నీవు నేను కూడా క్రీస్తులో రక్షింపబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పము. ఇంకా వాక్యం చెప్తుంది చూడండి, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి ఉన్నది. తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధులమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. చూడండి, తన కృపను బట్టి మనలను రక్షించెను. ఎలా రక్షించారు? కృపను చూపించి. అయితే మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచెను. మనం చూసాం ఈ ఉపమానంలో పోయినటువంటి వెండి నాణెము వెతికేటటువంటి క్రమంలో ఆమె ఆ దీపమును వెలిగించి అంత కష్టపడి ఎందుకు వెతికిందయ్యా అన్నట్లయితే, ఆ వెండి నాణెము తనకు విలువ కలిగినటువంటిది కదండి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనలను వెతికి రక్షించి మనల్ని ఎలా చేశారండి? పరిశుద్ధులు. ఈ భూమి మీద సమస్త మానవాళి పాపముల చేత ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. అంటే వారు పరిశుద్ధులు అనబడే మాటకి చాలా సుదూరంగా ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి ఆయన ఏం చేశారంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచారు. పరిశుద్ధత అనేటువంటి పదము దేవునికి మాత్రమే ఉపయోగించబడినటువంటి మాట కనుక ఈ యొక్క పరిశుద్ధత అనేటువంటి మాట కేవలము దేవునికి మాత్రమే. ఆయన పరిశుద్ధుడు, అద్వితీయుడు, పరిపూర్ణుడు, వశింపరానటువంటి తేజస్సుతో నివసించేటటువంటి వారు. అలాంటి ఉన్నతమైనటువంటి దేవునిలో ఉండేటువంటి పరిశుద్ధత అనే గుణాన్ని నీకు నాకు దేవుడిచ్చారు. కారణం ఏంటి అన్నట్లయితే మనం విలువైనటువంటి వారం. ఈరోజు దేవుడు తన ప్రవక్తలను పంపించి, తన ప్రతినిధులను పంపించి, ఆఖరికి తన కుమారుని పంపించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఘనమైనటువంటి ఈ లేఖనాల ద్వారా నిన్ను నన్ను వెతుకుతున్నారు. కారణం ఏంటి అన్నట్లయితే నీవు నేను ఆయనకు విలువైన కానుక లాంటి వాళ్ళం కదండి. కారణం ఏంటి? ఆ యొక్క స్త్రీ ఆ వెండి నాణ్యాన్ని వెతకడానికి గల కారణం ఆ వెండి నాణ్యం తనకు జీవనోపాధినివ్వచ్చు. కానీ ఇక్కడ మనము దేవునికి ఇచ్చేదేమీ లేదు. ఏమండి, మన వల్ల దేవునికి ఏమైనా ఉపయోగమా చెప్పండి?
చాలాసార్లు చాలా మంది గమనిస్తూ ఉంటాను, దేవుని సన్నిధికి రావటానికి, దేవుని కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి వాళ్ళు ఏ స్థితి వారైనా కావచ్చు, ధనికులు కావచ్చు, గొప్పవారు కావచ్చు, వాళ్ళేదో రావటం వల్ల దేవునికి ఏదో కలిసి వచ్చింది అనుకుంటారు. జాగ్రత్తగా గమనించండి. నీవు నేను దేవుని సన్నిధికి వెళ్లేటప్పుడు ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. ఆయన ఇచ్చే కృపను పొందుకుంటున్నాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం, ఆయన ఇచ్చిన రక్షణ పొందుకున్నాం, ఆయన ఇచ్చేటువంటి స్థిరమైనటువంటి నిత్యజీవం అనే వాగ్దానాన్ని పొందుకుంటున్నాం. కనుక దేవుని దగ్గరికి వచ్చేటటువంటి మనము మన ఉపయోగం నిమిత్తం ఆయన దగ్గరికి వస్తున్నాం గాని ఆయనకు మనం ఇచ్చేది ఏమీ లేదు కదండి. కనుక ఇక్కడ చూసినట్లయితే వెండి నాణ్యం విషయంలో ఆ యొక్క స్త్రీకి ఉపయోగం ఉండొచ్చు ఆ వెండి నాణ్యం, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రేమ మాత్రమే వెల్లడిపరచబడుతుంది. ఎందుకయ్యా దేవుడిని నువ్వు వెతుకుతున్నాడు, ఏంటి నీ వల్ల ఉపయోగం, నువ్వు లేకపోతే ఆయనకి ఆగిపోయేదేంటి అని ఆలోచన చేసినట్లయితే కుమారుని పట్ల తండ్రి చూపించే ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. కనుక ప్రేమ అనేది ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. కనుక పరలోకపు తండ్రి నీకు ఇచ్చే ప్రేమనే చూపించారు కదండి. ఆయన ఎంతగా ఇచ్చారంటే నీకు శ్రేష్టమైన ప్రతిదీ కూడా ఇచ్చారు. నీ గురించి జీవించటానికి సృష్టినిచ్చారు, నీ మీద ఋతువులను కలిగించారు, నీతిమంతుని మీద అనీతిమంతుని మీద సూర్యుని ఉదయింపజేస్తున్నారు, వర్షాన్ని కురిపింపజేస్తున్నారు. ఆయన నువ్వు తెలుసుకోవటానికి ఆయన తడువులాడు కనుకుంటే ఆయన దొరికేలాగా నివాస స్థలపు పొలిమేరను ఏర్పాటు చేశారు, రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశారు, వాక్యాన్ని ఇచ్చారు, వివరించేటటువంటి కృపను అనుగ్రహించారు. ఇలాగ అనేక రీతిలుగా ఆయన ఇస్తూనే ఉన్నారు కదండి. ఆయన ఇస్తూ ఉన్నప్పుడు నీ నుంచి ప్రేమ అనేది కోరుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఆ స్త్రీ వెతికినటువంటి ఆ వెండి నాణ్యము నిర్జీవమైనటువంటిది, జీవము లేనటువంటిది, కానీ నీవైతే జీవము కలిగినటువంటి వాడు. ఆయన తన ఆత్మ నీలో పెట్టారు. మరి గమనించి ఆయన కృతజ్ఞత కలిగి ఉండడానికి ఈ ఘనమైనటువంటి కార్యము జరిపించారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన మహాప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నీలో మారు మనస్సు అనేటువంటిది ఇక్కడ ఎంతగానో అవసరమైనటువంటిది. మనం చూస్తూ ఉంటాం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం, మరణము నొందువాడు మరణము నొందుతును బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కనుక ఇక్కడ కనిపించకుండా పోయినటువంటి వెండి నాణ్యము ఏ విధంగా పోయిందో, అజాగ్రత్తను పోయిందో పక్కన పెట్టినట్లయితే ఇక్కడ దేవుని యొక్క సంకల్పంలో ఎన్నిక చేయబడినటువంటి మనము స్వయంకృత అపరాధము చేత దేవుని విడిచిపెట్టి వెళ్లిపోతున్నాం, దేవుని మర్చిపోతున్నాం, కృతజ్ఞత లేకుండా ఉంటున్నాం, కన్న తండ్రి విషయం ఆలోచన లేకుండా ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం అంటుంది, నేను మరణము పొందేటువంటి వాడు, మరణమును ఉన్నటిని బట్టి నేను సంతోషించేవాడను కాను. నశించిపోయేవాడు, తప్పిపోయిన గొర్రె తీసుకోండి, కనిపించకపోయిన నాణ్యాన్ని తీసుకోండి, పోతే పోయింది అని సంతోషించేవాడిని కాదు. నేను ఎలాంటి వాడిని అయ్యా అన్నట్లయితే మీరు మనసు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను సంతోషించేవాడు. మీరు మనసు తిప్పుకున్నట్లయితే, మీరు మారు మనసు పొందినట్లయితే, మీరు రక్షణ పొందినట్లయితే, మీరు రక్షణలో స్థిరంగా నిలిచినట్లయితే నేను సంతోషించేవాడిని. కనుక మీరు మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి అవసరమైన ప్రతివి కూడా నేను మీకు అనుగ్రహించాను. ప్రతి సందేశాన్ని మీకు ఇస్తున్నాను, ప్రతి ఆహ్వానాన్ని మీకు ఇస్తున్నాను. నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను చేసే ప్రయత్నము గొప్పదైనటువంటిది. కనుక ఇలాంటి చక్కని వాతావరణం కల్పించినప్పుడు నీవు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని నువ్వు మారు మనసు పొందితే నేను సంతోషించేవాడను. ఏ విధమైన సంతోషమయ్యా అన్నట్లయితే పరలోకములో దూతగణం ఎదుట సంతోషించే సంతోషం నాది. నేను ఎంతగానో ఆనందిస్తాను. అయ్యో, నా ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తె నన్ను తెలుసుకున్నారు, నాతో ఒడంబడికి పడ్డారు, నాతో ఉంటానని మరలా తిరిగి వచ్చారు అనేటువంటి సంతోషాన్ని కనపరిచేటువంటి సంతోషము ఆయనకుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఎవ్వరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 33వ అధ్యాయము 11వ వచనం, కాగా వారితో ఇట్లనుము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలు వారులారా, మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కనుక మీరు మనసు త్రిప్పుకోండి అయ్యా. నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను, నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను నా బిడ్డలుగా.
ఎందుకయ్యా కారణం అన్నట్లయితే, మీరు నశించిపోవటం నేను చూడలేను. నా బిడ్డలు మీరు, నా కుమారులు కుమార్తెలు గనక దినమెల్లా నేను వెతుకుతున్నాను మిమ్మల్ని. పోయిన నాయడం ఎక్కడ చెదిరిపోయిందో ఆ యొక్క ఇంట్లో మొత్తం వెతుకుతున్నది. తను దీపం వెలిగించింది చీకట్లో కనిపించినటువంటి ప్రదేశాల్లో కూడా వెతకటానికి. అదే రీతిగా పరలోకపు తండ్రి నిన్ను వెతుకుతున్నాడు. నువ్వు నశించిపోయి నీ యొక్క లోకానుసారంగా జీవించేసేటప్పుడు నిన్ను ఎక్కడున్నావో అని వెతుకుతున్నారు. నశించిపోవటం ఇష్టం లేక, మరణమునందుట ఇష్టం లేక, నువ్వు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన నిన్ను వెతుకుతున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రీతిగా నువ్వు వినేటువంటి వాక్యము ఆయన వెతుకుటలో భాగమే. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంక నువ్వు ప్రేమిస్తున్నాడు. ఈ సందేశమైనా నీ మనసును కదిలించి కరిగించి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించే నిర్ణయం తీసుకుంటావని ఆయన ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. నిన్ను వెతుకుతున్నారు. కనుక మరి ఆయన కనపరుచుకుంటావా? నీ సందేశాన్ని, నీ మనస్పూర్వకమైనటువంటి మారు మనసును ఆయనకి తెలియపరుస్తావా? ఆయన నీ నిర్ణయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నువ్వంటే ఎంత ప్రేమ అంటే ఆయనకి, నీ అందు సంతోషిస్తున్నాడు. ఎలాంటి సంతోషం అంటే, బహుగా ఆనందముతో నీ అందు సంతోషించును. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహిస్తున్నారు. నువ్వెన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని వ్యతిరేక పనులు చేసినా, ఎన్ని ఆయాసకరమైన చేసినా, ఈ రోజుకి మనం బ్రతుకున్నామంటే, జీవిస్తున్నామంటే కారణం ఏంటంటే శాంతము వహిస్తున్నాడు. మనం పేతురు పత్రికలో మనం చూసాం, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడే అందరూ అంతటా మారుమనసు పొందాలని ఆయన చూస్తున్నారు. కనుక నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించుచున్నాడు. కనుక ఈ సృష్టి అంతా, ఇంత రంగుల ప్రపంచం, ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించి అందులో నిన్ను పెట్టి, ఒకవేళ ఈ యొక్క మానవుడు ఏం చేస్తున్నాడయ్యా అన్నట్లయితే, ఈ సృష్టి యందు ఆనందిస్తున్నాడు. ఈ అందమైన సృష్టిని యందు ఆనందిస్తున్నాడు. ఇందులో వనరులను సంతోషిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, అంతకంటే ఉన్నతమైనటువంటి ఆ సృష్టిని కలగ చేసినటువంటి ఆ సృష్టికంటే ఉన్నతమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన నీ గురించి హర్షిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు. గమనించవా? కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచంలో ఇదే శాశ్వతం అని తలుస్తున్నావా? ఎంతకంటే ఉన్నతమైన, ఎంతకంటే అద్భుతమైనటువంటి ఆ నూతన యెరూషలేము అనేటువంటి పరలోక రాజ్యం ఉంది. నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో ఎంతకంటే అనేక కోట్ల రెట్లు ఆనందకరమైనటువంటి ఒక లోకాన్ని ఆయన కలుగ చేశారు. అదే పరలోకం అన్నాం. కనుక ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి ఆయన నిన్ను వెతుకుతున్నారు. అక్కడికి ఆహ్వానించటానికి, ఆహ్వానాన్ని ఒకవేళ నువ్వు కోల్పోయి ఆ ప్రదేశానికి రావేమో అని చింత కలిగి ఉన్నారు. కనుక ఆయన సంతోషంలో నీ సంతోషాన్ని ఏకీభవించాలని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇది నాన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపమానంలో ఆయన శాంతము కలిగి ఉన్నారనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉపమానాల్లో తప్పిపోయిన గొర్రెని కానీ, మరి పోగొట్టుకున్నటువంటి నాణాన్ని గాని, లేకపోతే తప్పిపోయిన కుమారుడు విషయంలో కానీ ఆయన ఓపికతో ఎదికేటటువంటి ఒక ప్రక్రియ మనకు కనిపిస్తుంది. దీన్నే శాంతము లేదా దీర్ఘశాంతము అన్నారు. అసలు దీర్ఘశాంతము అంటే ఎందుకు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే ఈరోజు భూమి మీద మానవుడు అనేకమైన అపరాధాలు చేసినా, పాపాలు చేసినా, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసినా వారికి కూడా సంతోషంగా ఉంటున్నారండి అనే మాట మనం వినవస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వారి పట్ల దేవుని యొక్క శాంతం ఎందుకంటే ఒకే ఒక కారణాన్ని బట్టి. ఏంటి ఆ కారణం అంటే వారు మారు మనసు పొందే ప్రక్రియ. దాని కొరకు మాత్రమే దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నారు. అంటే ఒక పాపి తన పాపాలను కొనసాగిస్తూ పోవాలని, ఆయన క్షమించే దేవుడని, క్షమించేస్తూ ఉంటాడని చాలా మంది అనుకుంటారు. క్షమ అనేటువంటిది పక్కన పెట్టినట్లయితే తండ్రి నుంచి మనం పొందుకునేటువంటిది ఈ యొక్క క్షమ అనేటువంటిది ఎందుకయ్యా అన్నట్లయితే ఆయన ప్రేమ చేత ఇవ్వాల్సిందే తప్పించి ఖచ్చితంగా మనం ఏం చేసినా క్షమించేటటువంటి ఆ క్షమను పొందే హక్కు మనకుందంటే లేదు. మరి క్షమ అనేది ఎలాగొస్తుందా అన్నట్లయితే కేవలం ఆయన ప్రేమ చేత ఇస్తున్నారు. కానీ ఆయన న్యాయం అనేటువంటి దాన్ని బట్టి అనుసరించినట్లయితే ఈ భూమి మీద ఏ మానవుడు జీవించలేడు.
దేవునిలో ఒక న్యాయం ఉంది. ఆ న్యాయం ఏంటయ్యా అన్నట్లయితే పాపాన్ని క్షమించినటువంటి న్యాయం ఉంది. ఆయనలో పాపానికి పాపికి దగ్గర నివసించటానికి ఏమాత్రమూ స్థానం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అయినప్పటికీ ఆయన కేవలము క్షమ అనేటువంటిది, ఈ క్షమ అనేటువంటిది మనం పొందుకునే ఖచ్చితమైన హక్కు కాదు, ఆయన ఇచ్చే కృప మాత్రమే. ఆయన ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు, కానీ ఆయన ఇస్తున్నారు కృప. కనుక ఈ భూమి మీద ఈ శాంతం అనేటువంటిది, దీర్ఘశాంతం అనేటువంటిది ఇస్తూ మనకి అవకాశం, ఈ కృపను ఇస్తున్నారంటే కారణం ఏంటంటే మనం మారు మనసు పొందుతామనేటువంటి ఒకే ఒక్క ప్రక్రియ. చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయంలో మరి ఆ యొక్క మారు మనసును గురించి తెలియపరుస్తూ 8-9 వచనాలు. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడరని సంతోషించట్లేదు గాని మీ దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఎలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందుటకై దైవచిత్తానుసారముగా దుఃఖపడుతరి. కనుక ఇంతకు ముందు ఒక లేఖ రాశాము. ఆ లేఖ ప్రకారం కొరింథీయుల సంఘంలో ఉన్నటువంటి వారు చాలా మంది బాధపడ్డారు, వేదన పడ్డారు, దుఃఖపడ్డారు. సంతోషమే. మీరు బాధపడినా కూడా ఆ దుఃఖం అనేటువంటిది మీరు మారు మనసు పొందటానికి కారణమైంది కనుక నేను సంతోషిస్తున్నాను. కనుక కారణం ఏంటయ్యా అన్నట్లయితే ముఖ్యమైన కారణము మారు మనసు పొందటం. అనేక సార్లు ఈ సందేశాలు వింటూ, అనేక సార్లు దేవుని వాక్యాన్ని వింటూ అది వాక్యం బాగుందా లేదా అని అనుకునే కంటే ఆ వాక్యము ప్రకారంగా మారు మనసు పొంది దేవుని కొరకు జీవించటం ఉన్నతమైనటువంటి ప్రక్రియ. చాలా మంది ఏళ్ల తరబడి వాక్యాన్ని వింటూ ఉంటారు, మారు మనసులు అనేటువంటి ప్రక్రియలు. కనుక దేవుని యొక్క ప్రియ సహవాసమా, మరి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మారు మనసు పొందినటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. కనుక ఇక్కడ నిర్జీవమైనటువంటి ఆ వెండి నాణ్యము గురించి చెప్పబడేటప్పుడు వెండి నాణ్యము అది నిర్జీవమైనటువంటిది, జీవం లేనటువంటిది, దానికి మారు మనసు పొందేటువంటి విషయం తెలియనటువంటిది. కానీ అక్కడ యజమానురాలు వెతుకు ప్రక్రియను, ప్రేమను కనపరిచే ప్రక్రియను మనం చూసాం ఈ ఉపమానంలో. కానీ ఉపమాన భావాన్ని మన పట్ల మనం అమలు పరుచుకుంటున్నప్పుడు, దానిని ప్రకారంగా ఆలోచన చేసేటప్పుడు మన జీవితాల్లో వెతుకులాట, పరలోకపు తండ్రి నుంచి వచ్చే వెతుకులాటను గురించి మనం అధ్యయనం చేశాం. కానీ దానికి తోడు మనలో ఉండేటువంటి మారు మనసు ఏకీభవించాలి. ఎందుకంటే దేవుని ప్రేమ, కృప అనేటువంటిది సర్వమానవాళికి నిలిచి ఉంది. ఆయన అందరూ అంతటినే ఒకేలా ప్రేమిస్తున్నాడు. ఆయన పక్షపాతి కానటువంటి దేవుడు. మారు మనసు పొందేటువంటి ప్రక్రియ కూడా అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నారు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఎవరు నమ్మి బాప్తీసం పొందితే అమెరికా వారా లేకపోతే మరొకరా అని ఆలోచన చేసినట్లయితే ఎవరైనప్పటికీ కూడా కదండి, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని, దాసుడని, యజమానుడని ఇంకేమీ వ్యత్యాసం లేదు. ఎవరైతే మారు మనసు పొందుతారో వారు రక్షణ పొందుతారు. కనుక మారు మనసు పొంది రక్షణ పొందటానికి ఆయన అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఉపమాన భావాన్ని మరొకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మన పట్ల ప్రేమను కనపరుస్తున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో క్రీస్తు మనలను పరిమళ వాసనగా ఉండడానికి పిలిచారు. కనుక అలా పరిమళ వాసనగా ఉండడానికి ముందుగా ఆయన క్రీస్తు అనేటువంటి పరిమళ వాసన మనకు చూపించారు. కనుక ఆ పరిమళాన్ని స్వీకరించిన మనము కూడా అనేకులకు పరిమళాన్ని చెందించాలి. కనుక లోకానికి వెలుగును చూపించాలి, లోకానికి ఉప్పు వలె రుచిని చూపించాలి. అందుకు దేవుడు నన్ను వెతికి రక్షించారు అనే విషయాన్ని గమనించాలి. మనం ముందుగా చూసాం వెతుకులాట విషయంలో. మరి పరలోకపు తండ్రి మనను ఏ విధంగా ప్రేమించి వెతుకుతున్నారని చూస్తున్నామో, అదే సమయంలో నశించి వారి పట్ల దేవుని వైఖరే కాకుండా మన వైఖరి కూడా ఎలా ఉంది అనే విషయాన్ని ఉపమానం ద్వారా తెలుసుకోవాలి. కనుక మనము నశించి వారికి మనము చక్కని పరిమళ వాసనగా ఉంటూ వారిని వెతికి రక్షించేటటువంటి ప్రక్రియలో దేవుని మనసు కలిగి, దేవుని ప్రేమ కలిగి మనము కూడా ఉండాలి. దేవుడు ఎలాగైతే పాపిని మరి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి తన ప్రియకుమారుడైన క్రీస్తును పంపించారో, ఇప్పుడు అదే సమయంలో వెతికి రక్షించేటటువంటి ప్రక్రియలో నీవు నేను కూడా దేవుని మనసును కలిగి, దేవుని వారసులుగా, దేవుని అడుగు జాడలో మనం నడవాలి. కనుక ఆయన ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో మనకి అదే ఆలోచన ఉండాలి. ఇప్పుడు మనం అనేక ఆత్మలను పరలోకపు తండ్రి కొరకు మనం జయించువారుగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, సహించిన వారైతే ఆయనతో కూడా ఎలుదురు, ఆయనను ఎరగమంటే మనలను ఆయనను
ఎరుగును. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆయనతో కూడా ఏలేటువంటి ప్రక్రియ, ఆయనతో కూడా ఏలడం ఏంటయ్యా అన్నట్లయితే ఆయనతో కూడా అనేక ఆత్మలు రక్షించేటటువంటి ప్రక్రియ. మనము కూడా మరి లోకంలో జీవించేటప్పుడు నశించిన ఆత్మల పట్ల సరైనటువంటి వైఖరి కావాలి. ఎందుకన్నట్లయితే ఒకవేళ మనం బహిరంగ సభల్లో వాక్యాన్ని చెప్పలేకపోవచ్చు, మర్మాలను బోధించలేకపోవచ్చు, కానీ మనకున్నటువంటి చక్కని చిన్న జ్ఞానమే కావచ్చు, మనకున్న తక్కువ వనరులే కావచ్చు, మనకున్న తక్కువ సంపదే కావచ్చు, అందులో కొంత దేవుని కేటాయించి దేవుని సువార్తలో మనం కూడా పాలిభాగస్తులు అవ్వాలి. ఆ రీతిగా నశించిపోయేటటువంటి ఆత్మల పట్ల మనం మంచి వైఖరి కలిగి ఉండాలని, దేవుని మనసు ఎరిగి ఉండాలని దేవుడు మనల్ని మరి ఈ విధంగా హెచ్చరిస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మరి ఈరోజు సత్యవాక్యం కుటుంబము బహుగా విస్తరించబడి అనేక లక్షల మందికి ఆయన యొక్క జీవవాక్యాన్ని మరి ప్రకటిస్తున్నాము అని అన్నట్లయితే కారణం ఏంటి అన్నట్లయితే ఈరోజు మరి అనేక మంది బిడ్డలు అట్టి మనస్సును కలిగి సహాయ సహకారాలు అందిస్తూ వారు కూడా ఈ ఘనమైనటువంటి కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నారు. వారు కూడా నశించిన ఆత్మలను వెతికి రక్షిస్తున్నారు కదండి. ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని అందించడం ద్వారా నశించిపోయినటువంటి ఆత్మలు మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది రక్షణ పొందుతున్నారు, అనేక మంది ఆత్మీయంగా బలం పొందుకుంటున్నారు. ఇదంతా కూడా దేవుని సంకల్పంలో జరిగేటటువంటి కార్యక్రమం. కనుక ఎందరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క దేవుని పనిలో చేతులు కలుపుతూ మరి భాగస్థులై ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మరి దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ ఆయన మనల్ని ఏ రీతిగా మరి మారు మనసు పొంది ఉండాలో అంటున్నారో ఆ రీతిగా మనం ఉండేటువంటి ఘనమైనటువంటి చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. చూడండి, దశలోనికి రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, దశలోనికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కనుక మనమందరం కూడా రక్షింపబడేటువంటి మంచి స్థితిలో ఉండాలని సువార్త వలన మనలను పిలిచెను. ఈరోజు మనం ఎవరైనా సరే రక్షణ పొంది ఉన్నాము అంటే కారణం ఏంటి అన్నట్లయితే దేవుని సంకల్పము, తర్వాత ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క మరి శిలువ మహాబలియాగము, అదే రీతిగా ఆ యొక్క సందేశాన్ని అందించడానికి ఆయన నియమించినటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అపోస్తులు. ఈ అపోస్తులు భూదిగంతాల వరకు సువార్తను ప్రకటించారు. వారి ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన లేఖనాలు మనకు అనుగ్రహించారు. కనుక ఈ రోజు మనం ఈ లేఖనాన్ని చదువుతున్న కారణం ఎవరంటే మా సువార్త వలనని తెస్సలోనిక సంఘానికి అపోస్తుడైన పౌలు చెప్పినటువంటి మాటలు మనం చూసినట్లయితే వారి సువార్త వలన మనం రక్షించబడ్డాం. కనుక ఈరోజు మనము కూడా ఆ సువార్త భారాన్ని తీసుకుని అనేక మందికి రక్షించటంలో పాలిభాగస్తులవుదాం. ఇలాగో దేవుని యొక్క మరి ప్రేమను మనం తెలుసుకున్నాం. ఈ ఉపమానం ద్వారా నశించిపోతున్నటువంటి వారి పట్ల దేవుని వైఖరి, అలాగే మన వైఖరి అనేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. కనుక దేవుని వైఖరిని చూశాం. కనుక రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందే నిర్ణయం తీసుకోవాలని దేవుని ప్రేమను బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే రక్షణ పొందినటువంటి వారు మీరును కూడా అనేక ఆత్మలు రక్షించేటటువంటి ప్రక్రియలో పాలిభాగస్తులు అవ్వాలి అనే విషయాన్ని కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఈ సమయంలో మరి యొక్క జ్ఞానము శక్తితో దేవుడు మనలందరినీ నింపి అనేక ఆత్మల రక్షణార్థమై నడిపించునుగాక.